హాయ్, నేను మీ దుర్గా ప్రసాద్ని. ఇండియన్ హిస్టరీని INM-VK ఎడ్యుకేర్ ద్వారా మీకు వీడియో క్లాసెస్ రూపంలో అందిస్తున్నాను. ముఖ్యంగా ఇవి APPSC ప్రస్తుతం జరుగుతున్న ఎగ్జామ్స్, అలాగే వాటితో పాటు త్వరలో రాబోయే గ్రూప్ 1 కావచ్చు, 2 కావచ్చు, మిగతా ఎగ్జామ్స్ అన్నిటికీ కూడా ఇది చాలా యూస్ఫుల్ గా ఉంటాయి. అలాగే తెలంగాణలో కూడా TGPSC ద్వారా రాబోయే గ్రూప్ 1 కావచ్చు, 2 కావచ్చు, వీటన్నిటికీ కూడా ఇండియన్ హిస్టరీ భాగం కాబట్టి ఈ లెసన్స్ మీకు కూడా ఉపయుక్తంగా ఉంటాయి. కాబట్టి ఎలాగా నేను మన సిలబస్ వారీగానే ఇచ్చుకుంటూ వస్తున్నాను కాబట్టి ఇవి చాలా చాలా మీకు యూస్ఫుల్ గా ఉంటాయి. ఓకే, అయితే మనం లాస్ట్ క్లాస్ లో మనం హరప్పా సంస్కృతికి సంబంధించి వాళ్ళ యొక్క నగర విభజన ఏ విధంగా ఉంటుంది, అలాగే కోటలు ఏ విధంగా ఉన్నాయి, తర్వాత నగరాల్లోని వాళ్ళ యొక్క వీధులు, ఉపవీధులు, మురుగునీటి డ్రైనేజ్ సిస్టమ్, ఇవన్నీ కూడా మనం చూసాము. వాటితో పాటు ఇతర కట్టడాలు కూడా చూసాము. అయితే ఇప్పుడు మనం మరి ఇన్ని చూసిన తర్వాత వీళ్ళ యొక్క రాజకీయ వ్యవస్థను ఖచ్చితంగా మనం తెలుసుకోవాలి. సో ఇప్పుడు మనం హరప్పా సంస్కృతి యొక్క రాజకీయ వ్యవస్థ ఎలా ఉండేది అనేది మనం చూస్తాం. రాజకీయ వ్యవస్థ అంటే పొలిటికల్ ఆర్గనైజేషన్ వీళ్ళది ఏ విధంగా ఉండేది అనేది ఖచ్చితంగా మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. రాజకీయ వ్యవస్థ పొలిటికల్ సిస్టమ్ ఏ విధంగా ఉంది, ఇక్కడ మనం ఇది తెలుసుకునే ముందు పొలిటికల్ సిస్టమ్ అంటే యాక్చువల్లీ ఇది ఉన్నది మనం ఎక్కడండి, ప్రోటో హిస్టరీలో ఉన్నాము. అంటే ప్రోటో హిస్టరీ ఆల్రెడీ దాని వివరణ కూడా నేను ఇచ్చాను మొదట్లోనే. స్క్రిప్ట్ రాసి జ్ఞానం వీళ్ళకు ఉంది, కానీ మనకే అర్థం చేసుకోలేని దశలో ఉన్నాం కాబట్టి మన ప్రోటో హిస్టరీగా మన హరప్పన్ సివిలైజేషన్ ని చెప్పుకుంటున్నాము. కాబట్టి ఆనాడు చాలా అభివృద్ధి పదంలో నడిచింది అనేది మనం ఆల్రెడీ కట్టడాల ద్వారా, అంతకు ముందు తవ్వకాల ద్వారా మనం చెప్పుకున్నాము. మరి ఇంత ముఖ్యంగా 700 సంవత్సరాల కాలం అంటే 700 years ఇది అవిచ్ఛిన్నంగా కొనసాగింది. అంటే ఇది నేను చెప్పేది పరిణతి చెందిన హరప్పా కాలం. అంటే 2600 BC టు 1900 BC మధ్య ఇది వెల్ ఫ్లరిష్డ్, బాగా పరిణతి చెందింది. మరి ఇంత పరిణతి చెందింది మౌర్య సామ్రాజ్యం ఏర్పడే వరకు కూడా ఇది ఏ సామ్రాజ్యం కూడా ఇంతకాలం పరిణతి చెందింది లేదు. అంటే దీని తర్వాత మనం చెప్పుకునే అతి ముఖ్యమైనది మౌర్య సామ్రాజ్యం, మాత్రం సామ్రాజ్యం అని చెబుతున్నాం. మరి అలాంటిది 700 ఏళ్ళు ఇది అవిచ్ఛిన్నంగా కొనసాగిందంటే ముఖ్యంగా ఒకే విధమైన పరిపాలన ఉందా, ఎవరు పాలించారు? మరి కట్టడాలు చూసినప్పుడు, లేదంటే నగరాల్లో ఉన్న వీధులు చూసినప్పుడు, అలాగే వివిధ రకాల పనిముట్లు చూసినప్పుడు, లేదా వాళ్ళు ఇళ్లకు వాడిన ఇటుకల యొక్క రేషియో చూసినప్పుడు, ఇవన్నీ చూసినప్పుడు ఖచ్చితంగా అక్కడ ఒక ప్రభుత్వం ఉండి తీరాలి. ఖచ్చితంగా ఎవరికైనా సరే అర్థమవుతుంది. కానీ అది ఏ రకమైన ప్రభుత్వం అనేది మనకి తెలీదు. అందుకనే వివిధ చరిత్రకారులు వారి యొక్క అభిప్రాయాలని, పురావస్తు శాస్త్రవేత్తలు కూడా వారి యొక్క అభిప్రాయాలని మనకు చెప్పారు. వాటిలో కొన్నింటిని మనం ఇప్పుడు చెప్పుకోబోతున్నాం. ఇవి యాక్చువల్లీ ఎగ్జామ్ లో కూడా అడిగే విధానం ఎలా ఉంటుందంటే అంతా ప్రోబబ్లీ, మేబీ, పర్హాప్స్ ఇలా, అంటే అయి ఉండవచ్చు, బహుశా అనే విధంగానే ఉంటుంది. ఈవెన్ దో ఈ క్వశ్చన్ తర్వాత ఎస్ఏలో కూడా వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి దీన్ని మనం ఒక అనలిటికల్ వేలోనే చదివితేనే అర్థమవుతుంది, రైట్? మరి ఇంతలా అవిచ్ఛిన్నంగా పరిపాలించింది. ఏకరీతి పాలన ఆల్రెడీ మొదట్లోనే మనం దీని క్యారెక్టరిస్టిక్ ఫీచర్స్ చెప్పుకున్నప్పుడు ఏకరీతి యూనిఫార్మిటీ కొలతల్లో గాని, తర్వాత ప్రమాణాలు ఇటుకల పరిమాణంలో కావచ్చు, లేదంటే నగర రీతుల్లో కావచ్చు, కోట కట్టడాల్లో కావచ్చు, ఇలా ప్రతిదీ కూడా మురుగునీటి పారుదల వ్యవస్థ కావచ్చు, పల్లెల్లోను పట్టణాల్లోనూ అన్నిట్లోనూ కూడా ఏకరీతిగా ఉంది. ఓకే, మరి దీన్ని బట్టి చరిత్రకారులు వారి యొక్క అభిప్రాయాల్ని చెప్పారు. ఫస్ట్ అవి ఏంటని తెలుసుకుని దాని డీటెయిల్ గా వెళ్దాం. కొంతమంది చరిత్రకారులు ఇది నగర సంస్థల పాలనలో ఉంది, అంటే పురపాలక సంఘాలు, నగర ప్రభుత్వం, పురపాలక సంఘాలు. ఓకే,
తర్వాత ఇది ఒక ఒపీనియన్. రెండవది, వీరు మతాధికారులు పరిపాలించారు. మతాధికారుల పాలన, ఇది కొంతమంది ఒపీనియన్. దైవ పరిపాలన, థియోక్రాటిక్ అంటాం. తర్వాత ఇది కేంద్రీకృత పాలన, ఇది కొంతమంది చరిత్రకారుల యొక్క అభిప్రాయం. తర్వాత ఇంకా అసలు పాలకులే లేరు, అందరూ సమాన హోదాని అనుభవించారు. ఇది ఒక ఒపీనియన్. తర్వాత పాలకులు అనేకులు, అంటే ఒకడే పాలకుడు కాదు, పాలకులు అనేకులు, పాలకులు ఎక్కువ మంది. తర్వాత వర్తకుల పాలన, మర్చెంట్స్ పాలించారు. వర్తకుల పాలన. సో ఇది ఒపీనియన్స్ అండి. ఒపీనియన్స్ ఇవి. అంటే నగర ప్రభుత్వ ఆధీనంలోని పురపాలక సంఘాలు పరిపాలించారు ఒకరు చెప్తున్నారు, కొంతమంది కాదు మతాధికారులను పరిపాలించారని కొంతమంది చెప్తున్నారు, మరి కొంతమంది ఇది కేంద్రీకృత పాలన అని చెప్తున్నారు. తర్వాత సెంట్రల్ అథారిటీ ఇక్కడ ఉంది అని చెప్తున్నారు. మరి కొంతమంది అందరూ సమాన హోదానే అనుభవించారు, అంటే ఇక్కడ ఎవరు పాలకులు లేరు, పాలకులు లేకుండా అందరూ సమాన హోదానే అనుభవించారు కొంతమంది చెప్తున్నారు. పాలకులు ఎక్కువ మంది ఉన్నారు, ఒకటే పాలకుడు కాదు, ఎక్కువ మంది ఉన్నారు అని. అలాగే మర్చెంట్స్ పాలించారు, వర్తకులు పరిపాలించారు అనేది ఒక ఒపీనియన్. ఓకే, ఇప్పుడు వన్ బై ఉన్నదో నగర ప్రభుత్వం, పురపాలక సంఘాలు. ఆల్రెడీ ఇది మనం ప్రస్తుత సమాజాన్ని తీసుకుంటే మన ఊరి పంచాయతీ కావచ్చు, మున్సిపాలిటీలు కావచ్చు, ఇవి ఏం చేస్తాయంటే వాటి బాధ్యత ఏంటి? వాటి బాధ్యత నగరంలో వీధులు, పారిశుధ్యం, ఇలాగా లైబ్రరీస్, ఇలా సెవరల్ ఇవి ఏవైతే ఏర్పాట్లు ఉన్నాయో, వీధి దీపాలు, లైట్స్, స్ట్రీట్ లైట్స్, ఇవన్నీ కూడా చూసి బాధ్యత వాటదే. కాబట్టి అలాగే ఆ కాలం నాడు కూడా ప్రభుత్వ ఆధీనంలో లేదా నగరం, అంటే ఫర్ ఎగ్జాంపుల్ హరప్ప ఓ నగరం, మొహంజదారో నగరం, ఇలా నగరాల యొక్క ఆధీనంలోని పురపాలక సంఘాలు వీటిని చూసుకున్నాయి అని ఇది ఒక ఒపీనియన్, కొంతమంది చరిత్రకారుల యొక్క అభిప్రాయం. ఒకటి. తర్వాత మతాధికారుల పాలన, అంటే ప్రీస్ట్స్ పరిపాలించారు. హరప్పాని, మొహంజదారో లేదంటే హరప్పా సంస్కృతి యొక్క పాలన లక్షణంగా మతాధికారులు పాలించారనేది వాళ్ళ యొక్క కొంతమంది యొక్క చరిత్రకారుల యొక్క అభిప్రాయం. అయితే ఏంటి మతాధికారులు? దీనికి బేస్ ఏంటి అంటే ఈజిప్ట్, మెసపటోమియాలో దేవాలయాలు ఉన్నాయి. ఒకటి, ఈజిప్ట్ మెసపటోమియాలో సమకాలీన నాగరికతల్లో ఈజిప్ట్ మెసపటోమియాలో దేవాలయాలు ఉన్నాయి. అలాగే మెసపటోమియాలో మతాధికారుల పాలన కూడా ఉండేది, అక్కడ ప్రీస్ట్స్ పరిపాలించారు. వీటిని ఆధారంగా తీసుకుని హరప్పా సంస్కృతి లేదా సింధులో నాగరికత మతాధికారులు పాలించారు, అంటే ప్రీస్ట్ కింగ్స్ పాలించారు అని చెప్తున్నారు. దీనికి ఆధారాలుగా కాంటెంపరీగా ఈజిప్ట్, మెసపటోమియా తీసుకున్నారు. వీటి ఆధారాలు మొహంజదారోలోని మనకి బయలుపడ్డ మహాజ్ఞాన వాటిక, అంటే గ్రేట్ బాత్ ని మొహంజదారోలో తీసుకున్నారు. మొహంజదారోలో గ్రేట్ బాత్ సెరమోనియల్ బాత్, అంటే అది పుణ్యస్థానాలకు ఉపయోగించి ఉంటారు అనేది ఒకటి. అలాగే అక్కడ మనకి ప్రీస్ట్ కాలేజ్ అనేది కూడా ఆ గ్రేట్ బాత్ దగ్గరే బయలుపడటం వల్ల రెండు. వాటితో పాటే బస్ట్ గా ఉండే ఒక స్ట్రీట్ టైట్ పురుషుడు, అంటే ప్రీస్ట్ కింగ్ అంటారు మొహంజదారో వద్ద, ఇది కూడా బయలుపడింది. ఈ లుక్ చూస్తే ఆ విగ్రహం తాలూకా లుక్ అంతా కూడా ఎలాగుంటుందంటే ఒక మతాధికారి లాగా ఉంటాడు, కాబట్టి ప్రీస్ట్ కింగ్ అని దానికి పేరు పెట్టారు. సో వీటిని ఆధారంగా చేసుకుంది. అలాగే కాళీబంగంలో ఫైర్ అంతర్స్ బయలుపడ్డాయి, అంటే ఫైర్ అంతర్స్ అంటే అగ్ని గుండాలు కూడా బయలుపడ్డాయి. ఇది మనం మత వ్యవస్థలో వస్తాం తర్వాత. అగ్నిగుండాలు కూడా బయలుపడ్డాయి.
కాబట్టి ఇన్ని బయలుపడ్డాయి, ఇన్ని విధాలుగా మతానికి సంబంధించిందే కోణమే ఎక్కువ కనపడుతుంది. కాబట్టి ఇక్కడ ఇక్కడ మతాధికారుల పాలన ఉంది అనేది కొంతమంది చరిత్రకారుల యొక్క అభిప్రాయం. అయితే తరువాత కేంద్రీకృత పాలన. మొదట్లో ఇంట్రడక్షన్ లోనే మనం దాదాపుగా చెప్పుకుంటూ వచ్చాము, దాదాపు ఒకే విధమైన ఇటుకల పరిమాణం, ఒకే రేషియోలో, అటు ఫోర్టిఫికేషన్ కైనా ఇటు ఇళ్లకైనా సరే ఆ రేషియోని మెయింటైన్ చేశారు. అలాగే ఇళ్లని కన్స్ట్రక్షన్, ఆ వీధులు ఉప వీధులు ఖండించుకోవడం కావచ్చు, లేదంటే మురుగునీటి పారుదల వ్యవస్థ కావచ్చు, వీధుల తీరు కావచ్చు, ఇవన్నీ కూడా దగ్గర దగ్గరగా ఒకే విధంగా ఇంచుమించుగా ఉన్నాయి. అలాగే వీళ్ళు వాడే ముడి పదార్థాలు కూడా దగ్గర దగ్గర అన్ని కూడా ఒకే విధంగా ఉన్నాయి. ఒకే యూనిట్ ని వాళ్ళు తీసుకుని కొలబద్దలు తయారు చేసుకుంటారు, అంటే స్కేల్స్ ఇవన్నీ కూడాను. తర్వాత ఇదే విధానంలో మరి ఇటు కన్స్ట్రక్షన్ కావచ్చు, వీధుల తీరు కావచ్చు, ఇవన్నీ కూడా ఏకరీతిగా ఉన్నాయి. ఇప్పుడు మన ప్రభుత్వం ఉంది, మన ప్రభుత్వం మనం పాలిస్తున్నప్పుడు భారతదేశం మొత్తం హిమాలయాల నుంచి కన్యాకుమారి వరకు ఒకే పరిపాలన రన్ అవుతోంది. రాష్ట్ర ప్రభుత్వాలు ఉన్నాయి, అది పక్కన పెడితే ప్రస్తుతానికి ఒకే విధమైన పరిపాలన, ఒకే విధమైన కరెన్సీ రన్ అవుతోంది. ఇలాంటివి ఎన్నో రన్ అవుతున్నాయి. అలాగే ఆ కాలం నాడు కూడా ఇదే విధానం, అంటే 700 ఏళ్ల కాలం దాదాపు ఇలా విధానం రన్ అయింది అంటే ఖచ్చితంగా ఒక గవర్నమెంట్ ఉండే తీరాలి. అది ఒక కేంద్రీయ సెంట్రల్ అథారిటీ ఒకటి అక్కడ ఉంది అని ఆర్ఎస్ శర్మ గారు చెప్తారు. ఆర్ఎస్ శర్మ గారి అభిప్రాయం ప్రకారం సెంట్రల్ అథారిటీ మేబీ దే. ఏంటి సెంట్రల్ అథారిటీకి ఆయన చూపించిన ఆధారం ఏంటంటే, మనం కౌటిల్యుని అర్థశాస్త్రంని చూసినప్పుడు ఆయన కౌటిల్యుని అర్థశాస్త్రంలో రాజ్యానికి ఉండవలసిన లక్షణాలు చెప్తారు. సప్తాంగాలుగా పేర్కొంటే రాజ్యం ఉండే లక్షణాల్లో సార్వభౌమాధికారం కావచ్చు, లేదా శక్తి కావచ్చు, రాజు కావచ్చు, అలాగే మంత్రులు కావచ్చు, తర్వాత ఖజానా ట్రెజరీ కావచ్చు, సైన్యం కావచ్చు, జనాభా కలిగిన పట్టణం కావచ్చు, అలాగే రక్షణార్థం కోట కావచ్చు. ఇలాగా ఇవన్నీ కూడా రాజ్యానికి ఉండే లక్షణాలు. ఇదే రాజ్యానికి ఉండే లక్షణాలు మనం ఇక్కడ హరప్పా గాని మొహంజోదారో గాని వీటన్నిటికి తీసుకున్నప్పుడు మనకు కనపడుతుంటాయి. ఒక సార్వభౌమాధికారమైన శక్తి ఉన్నట్టుగా మనకు తెలుస్తోంది, ఎందుకంటే కేంద్రీకృత పాలన ఉన్నట్టు తెలుస్తోంది. అలాగే వాటితో పాటే ఇక్కడ పన్నులు వసూలు చేసినందుకు ఒక మొహంజోదారోలో పెద్ద గ్రానరీనే ఉంది, అంటే దాని కలెక్షన్ కోసం ఉంచి ప్రజల ఉపయోగార్థం కూడా దాన్ని వాడి ఉండొచ్చు. ఖజానాగా దాన్ని మనం ట్రెజరీగా చెప్పొచ్చు. మొహంజోదారోలో గ్రానరీని, ధాన్యాగారాన్ని. అలాగే వాటితో పాటే మధ్యలో పట్టణం మధ్యలో మరొక కోట, ధోలవీరాలు అయితే ఫోర్ట్ మధ్యలోనే మరొక ఫోర్ట్ ఉన్నాయి. కాబట్టి కోటగాళ్ళకి ప్రత్యేకించి ఉన్నాయి. అంటే ఇది అధికారులకి, అంటే కోటలో నమ్మను రాజులు ఉంటే అది మధ్య పట్టణంలో అధికారులు ఉండేవారు, బహుశా ఉండవచ్చు. తర్వాత కింది స్థాయి ప్రజలు ఉన్నారు కాబట్టి వాళ్ళని పాలించడానికి అధికారులు ఉండేవారు. ఇలాగ మనం కౌటిల్యుని అర్థశాస్త్రంతో పోల్చినప్పుడు ఈ విధానాలు అన్నీ కూడా కనపడుతున్నాయి ఇక్కడ అని చెప్తూనే ఆర్ఎస్ శర్మ గారు, ఆయన కాలం నాడు ఒక ఆర్గనైజ్డ్ ఆర్మీ ఉంది అని చెప్పట్లేదు. అక్కడ ఆర్మీ లేదు, ఆర్గనైజ్డ్ ఆర్మీ కష్టంగా అక్కడ లేదు అనేది మనకు తెలుస్తోంది. అయితే స్టాండింగ్ ఆర్మీ కూడా ఓ రకంగా చెప్పాలంటే, అంటే సైన్యం కూడా అక్కడ లేనట్టుగా తెలుస్తోంది. కానీ సుర్కోటడా వద్ద ఇది ముఖ్యమైనది, ఇక్కడ వచ్చే అవకాశం ఉంది. సుర్కోటడా వద్ద స్లింగ్ స్టోన్స్, అంటే వడిసెల్ల రాళ్ల కుప్ప, ఓకే, వడిసెల్ల రాళ్ల కుప్ప, వడిసెల కుప్ప, తర్వాత నుంచున్న ఒక సైనికుడు, వాట్షెడ్ కొండ పెంకు, దాని మీద మనకి ఈ చిత్రణ కనపడుతోంది. ఏంటది అంటే సైనికుడు. దీని ప్రకారం అక్కడ స్టాండింగ్ ఆర్మీ ఉంది అనేది ఆర్ఎస్ శర్మ గారి అభిప్రాయం. దీని ప్రకారం సుర్కోటడా. ఓకే, దానివల్ల ఖచ్చితంగా ఇక్కడ అర్థమయ్యేది ఏంటంటే ఈ
హరప్పా సంస్కృతి ముఖ్యంగా ఈ 700 కాలం అంటే పరిణతి దశలో మంచి ఆర్గనైజ్డ్ గా ఒక ప్రభుత్వం ఉంది అనేది సెంట్రల్ అథారిటీ వాజ్ దేర్ అనేది ఖచ్చితంగా తెలుస్తోంది దీని మూలంగా. ఇది ఆర్ఎస్ శర్మ గారి అభిప్రాయం ప్రకారం. ఆర్ఎస్ శర్మ. సో తర్వాత అందరూ సమాన హోదాని పొందారు. నెక్స్ట్, అందరూ సమాన హోదా అంటే ఇక్కడ ఎవరు కూడా పేద ధనిక ఈ తేడాలేం లేవు, అందరూ కూడా సమాన హోదాని పొందారు. ఇక్కడ సమాన హోదాతోటే ఇక్కడ ఉన్నారు అనేది చెప్పేది కొంతమంది చరిత్రకారులు. పాలకులు ఎక్కువ మంది, ఒకే పాలకుడు కాదు, పాలకులు చాలా మంది ఉన్నారు అని కొంతమంది చరిత్రకారుల అభిప్రాయం. దీని బేస్ ఏంటంటే హరప్పా, తర్వాత మొహంజోదారో, తర్వాత కాలిబంగన్, లోథాల్, ఇలా మనం చనల్దారో లేదంటే సొర్కుటడ, తర్వాత ఇలాగా బనవాలి, ఇలా ఎన్నో నగరాలు ఉన్నాయి. ఈ ప్రతి నగరానికి ఒక పాలకుడు ఉన్నాడు, అంతేగాని ఒకే పాలకుడు కాదు అని కొంతమంది చరిత్రకారుల యొక్క అభిప్రాయం. కారణం ఏంటంటే మనం తర్వాత లెసన్ లో వస్తాయి. క్రీస్తు పూర్వం 6వ శతాబ్దంలో 6th century BC నాటికి మనకి నగర రాజ్యాలు, మహాజనపదాలు అనేవి ఏర్పడ్డాయి. ఈ మహాజనపదాలు కూడా వాటి యొక్క భారతదేశంలోని వివిధ ప్రాంతాల్లో ఏర్పడ్డాయి. ముఖ్యంగా ఎక్కువగా నార్త్ ఇండియాకి రిలేటెడ్ గానే ఇవి ఉన్నాయి. సౌత్ లో ఒకటే ఉంటుంది. అది తర్వాత మన 6th century BC నాడు ఒక పొలిటికల్ సిస్టమ్ లో మనం తెలుసుకుంటాము. సో అప్పుడు కూడా ఇవి ఇలా పలు రాజ్యాలుగా ఉన్నాయి, వాటి యొక్క రాజధానులు సెపరేట్ గా ఉన్నాయి. కాబట్టి ఇక్కడ కూడా హరప్పా ఒక రాజ్యం, మొహంజోదారో అదే రాజ్యం, ఆ నగరం మొహంజోదారో ఒక నగరం, లోథాల్ ఒక నగరం, వాటి పాలకులు వాటి ప్రత్యేకించి ఉన్నారు అని చెప్పేది. ఇక్కడ పాలకులు ఎక్కువ మంది, కొంతమంది చరిత్రకారుల అభిప్రాయం. ఇంకా లాస్ట్ ది వర్తకుల పాలన. ఇది కూడా ఆర్ఎస్ శర్మ గారి ఒపీనియన్. వర్తకుల పాలన అనేది కూడా ఆర్ఎస్ శర్మ గారి ఒపీనియన్. ఏంటి వర్తకుల పాలన అంటే మనకి ఇంకా క్లాసు పూర్తి కాలేదు కాబట్టి మనం ఇది ట్రేడ్ అండ్ కామర్స్ వీటిల్లో మనకి ఈ వర్తక వాణిజ్యాలు ఎలా జరిగాయి ఏంటని తెలుస్తుంది. దీన్ని బట్టి కూడా మనకి ఒక అంచనాకు రావచ్చు. హరప్పా, మొహంజోదారో యాక్చువల్లీ అవి బాగా ఐశ్వర్యవంతంగా తవ్వకాల్లో మనకి బయటపడినప్పుడు ఐశ్వర్యవంతంగా ఉన్నట్లుగా తెలుస్తుంది. ఈ తవ్వకాల్లో ముఖ్యంగా ఇవి అన్నీ కూడా ఆ బంగారం కావచ్చు, వెండి ఇవి వస్తువులు కావచ్చు, లేదంటే ఆర్నమెంట్స్ కావచ్చు, ఇవన్నీ కూడా ధనవంతుల ఇళ్లలో బాగా బయటపడటం జరిగింది. అలాగే ఆ కాలనాడు వర్తక వాణిజ్యాలు విపరీతంగా అభివృద్ధి చెందాయి. మనకిది మొత్తం మెసటోమియా తోటి కానీ పలు దేశాలతోటి కానీ ఇవి వర్తకాన్ని సాగించాయి. అలాగే ఇంటర్నల్ గా కానీ విదేశాలతో కానీ ఇవన్నీ చేసి బాగా ఆస్తులు గడించి వర్తకులు పాలకులుగా ఉండేవారు అని ఆర్ఎస్ శర్మ గారి అభిప్రాయం. మరొక కారణం ఏంటంటే ఇక్కడ వారియర్ గ్రూప్ అనేది ఎక్కడ కూడా యోధుల వర్గం కానీ ఎక్కడ మనకు కనిపించట్లేదు. ఇందాక మనం చెప్పుకున్నాము, దాదాపుగా రాజ్యం ఉండే లక్షణాల్లో సైన్యం కూడా అతి ముఖ్యమైనది. కేవలం ఈ సొక్కుటేడ వద్ద జస్ట్ ఒక కొండ పెంకు మీద ఒక బొమ్మ మాత్రం కనపడుతుంది తప్పించి వివరాలు ఏమీ తెలియట్లేదు మనకి. కాబట్టి ఇక్కడ వారియర్ గ్రూప్ అనేది ఇక్కడ లేదు, బాగా వీక్ గా ఉంది అనేది ఒకటి. వీళ్ళే ఒక యోధ వర్గంగా వీళ్ళే పాలించారు ఆ నగరాలను చెప్తూ, అదే కాలం నాటి ఆయుధాల తీరు కూడా చూస్తే మనకి నాసి రకంతో ఉపయోగించిన కంచువి ఆయుధాలు చాలా తక్కువ స్థాయిలో, అల్ప స్థాయిలో ఉండడం, రాగి తర్వాత ఇలాంటివి ఎన్నో మనకు బయలుపడడం వల్ల ఖచ్చితంగా ఆ కాలం నాడు వర్తకులు పాలించారు అని ఆర్ఎస్ శర్మ గారి అభిప్రాయం. ఇవ్వండి మొత్తం ఇదంతా కూడా మేబీ పర్హాప్స్ అలాగే ఆధారపడి ఉంటుంది. ప్రాబబ్లీ ఈవెన్ దో డిస్క్రిప్టివ్ లో రాసినా కూడా ఇదే విధానంలో వస్తుంది. మీరు రాస్తూ చరిత్రకారుల అభిప్రాయాలు రాస్తారు, లేదా ఆ చరిత్రకారులది మనం ఇక్కడ ఎక్కువ మంది ఉన్నప్పుడు అక్కడ మనం మెన్షన్ చేయలేనప్పుడు చరిత్రకారుల యొక్క అభిప్రాయంగా మనం చెప్తాం. ఇది కాబట్టి రాజకీయ వ్యవస్థ
దాదాపుగా 700 కాలం ఇది పరిణత దశలో, హరప్పా సంస్కృతి పరిణత దశలో వాడక ఇంత కొనసాగిందంటే ఖచ్చితంగా ఒక పాలన ఉండి తీరాలి అనేది అందరికీ తెలుసుందే. వాటి అనుగుణంగా మనకి పురావస్తు ఆధారాలు కానీ, ముఖ్యంగా మనకి పురావస్తు ఆధారాలు పూర్తిగా లభ్యం కాకపోవడం, అలాగే వీడి యొక్క స్క్రిప్ట్ తెలియకపోవడం మూలంగా ఆ కాలం నాడు ఏ విధమైన రాజకీయ వ్యవస్థ ఉంది, ఎవరు పాలించారు అనేది ఇది దాదాపు $1 మిలియన్ క్వశ్చన్స్ గానే మిగిలిపోయింది. ఈ సమాధానం మనకి దొరకాలి అంటే అది స్క్రిప్ట్ తెలియాలి. అందువల్లే పలు రకాల ఒపీనియన్స్ అన్నమాట. నగర ప్రభుత్వం, పురపాలక సంఘాలు పాలించే కొంతమంది, మతాధికారుల పాలన అని కొంతమంది, తర్వాత కేంద్రీకృత పాలన అని ఆర్ఎస్ శర్మ గారి అభిప్రాయం. అలాగే సర్కుటేడా వద్ద మనకి సైనికుడి చిత్రణ ఒకటి కొండపైకి మీద లభించిందని చెప్పిన మన చెప్తున్నాము. ఇక్కడ సైన్యం కూడా కొద్దిగా ఒక అవగాహన ఉంది. తర్వాత అందరూ సమాన హోదా, ఎందుకంటే ప్రతి వాళ్ళు కూడా వాడి యొక్క హోదాకి తగ్గట్టుగానే ఉన్నారు, ఎక్కడా కూడా తారతమ్యాలు లేకుండా ఉన్నారు. కాబట్టి అందరూ సమాన హోదాను అనుభవించారు. కొంతమంది పాలకులు ఎక్కువ మంది ఉన్నారు, ఒకడే పాలకుడు కాదు, ఎక్కువ మంది ఉన్నారు అనేది ఇదొకటి. తర్వాత ఇది వర్తకుల పాలన, అంటే ఇది వర్తకులు ఎక్కువగా పరిపాలించారు అని ఆర్ఎస్ శర్మ గారి అభిప్రాయం. ఇది ఓవరాల్ గాను ఈ హరప్పా సంస్కృతి నాటి రాజకీయ వ్యవస్థ. ఓకే, నెక్స్ట్ క్లాస్ లో మనం వీడి యొక్క సామాజిక వ్యవస్థ ఏ విధంగా ఉంది, ఇక్కడ మనకి అతి ముఖ్యమైనవి క్వశ్చన్స్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. సామాజిక వ్యవస్థ మొత్తం హరప్పా సంస్కృతిలో అతి ముఖ్యమైనది, అది నెక్స్ట్ క్లాస్ లో చూద్దాం.